హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ చేద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం మా బాబుతో ఎంతవరకు రికార్డ్ చేయగలను. నేను లెగిసాక మా బాబు అయితే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా లెగిసిపోతాడు నాతో పాటే. నేను నైటే అన్నీ క్లీన్ చేసి పడుకుంటాను. మార్నింగ్ లెగిసి చూసేస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇల్లు అయితే. పిల్లలైతే లెగ్సిన వెంటనే ఏడుస్తారు కదా. ఇక్కడైతే మా బాబు లెగ్సాక నేను ఇంకోసేపు వాడిని దగ్గరికి తీసుకొని ఇంకా ప్యాంపరింగ్ చేయాలన్నమాట. గుడ్ మార్నింగ్ చెప్పి వాడికి ఏదో ఒకటి కొన్ని మాటలు చెప్పి అలా ప్యాంపర్ చేస్తే కానీ ఊరుకోడు, లేకపోతే ఎక్కువ మారం చేసేస్తాడు. నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పాలైతే కాంచుతున్నాను. ఒక స్టవ్ మీద పాలైతే పెట్టేశాను. ఇంకా పాలు కాగేలోపు మా బాబుకైతే బ్రష్ వేసేస్తా. బాబుకైతే బ్రష్ వేయడం పెద్ద టాస్క్లా అనిపిస్తుంది నాకు. నేను బ్రష్కి పేస్ట్ పెట్టేసేసరికి ఇంక ఏడుస్తాడు, నేనే వేసుకుంటా అని. పోనీ ఇచ్చామంటే ఆ పేస్ట్ మొత్తం తినేస్తాడు. మామూలుగా చిన్నపిల్లలందరూ అంతే ఉంటారు కదా. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ లెమన్ టీ చేస్తున్నాను. మీరు లెమన్ టీ డికాషన్తో చేసుకుంటారా లేకపోతే హాట్ వాటర్తో చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ డికాషన్తో చేస్తున్నాను. లెమన్ టీ తాగేసాక నేనైతే మా హస్బెండ్ కోసం ఇక్కడ టీ కాంచుతున్నాను. టీ కాంచేసిన తర్వాత మా బాబుకైతే ఇంకా పాలు తాపియాలి. ఇంకా వాడికైతే పాలు ఒక గ్లాస్లో పోసేస్తున్నాను నేను. పోసి అవి చల్లగా అయిన తర్వాత మా బాబుకి ఇస్తాను. ఇంకా కూర్చోబెట్టుకొని పాలు తాపిచ్చేస్తాను. తాపిచ్చిన తర్వాత కొన్ని బుక్స్ అయితే ఇస్తాను ఇలా. ఇంకా మా బాబు అయితే ఆ బుక్స్ అన్నిటిని చూసుకుంటాడు. ఆల్ఫాబెట్స్ బుక్స్, ఇంకా బాడీ పార్ట్స్ అవన్నీ అయితే చూస్తాడు. ఇంకా అవి మనకి చెప్తాడు కూడా, యాపిల్, బాల్ అలా. తర్వాత నేనైతే ఒక స్టోరీ బుక్ తీసుకొని ఏదో ఒక స్టోరీ అయితే నేను చదువుతూ ఉంటాను. మా బాబు జస్ట్ వింటాడు. మా బాబుతో అంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా టీ తాగాల్సిందే. ఇంకా నేను టీ తాగేటప్పుడు అయితే ఒక 10 మినిట్స్ టైం తీసుకొని కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతాను. ఈ లోపు అయితే వాడు బుక్స్ అన్ని చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా నేను టీ తాగేసాక మా బాబుకి అయితే స్నానం చేపించేసి రెడీ చేపించేసాను. ఇంకా టిఫిన్ తిందు రారా అంటే వద్దు అని చెప్పేసి ఆ మంచంలో మూలకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎలాగో అలా తీసుకొచ్చి ఇద్దరం అయితే టిఫిన్ తినేసాము. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసాను. వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత నేనైతే మా బాబుని తీసుకొని పైకి వెళ్ళిపోతాను. ఇంకా బట్టలు ఆరేసేలోపు మా బాబు అయితే మంచిగా ఆడుకుంటాడు. ఇంకా కోసేపు అట్లా ఎండలో బాగా ఆడిపిస్తాను. విటమిన్ డి వస్తుంది కదా మనకి, పొద్దున బాగుంటుందని. ఇంకా తర్వాత అయితే వంట పని స్టార్ట్ చేసేస్తున్నాను నేను. ఇంకా ఆ రోజు అయితే నేను లేడీస్ ఫింగర్ కర్రీ చేశాను. మనకి ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళు మండుతాయి కదా, అలా మండకుండా ఉండాలంటే ఆనియన్ కట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక చిన్న ముక్క తీసుకొని తలపైన కానీ చెవు వెనకాల కానీ పెట్టుకుంటే కళ్ళు మండవు. ఈ టిప్ అయితే నేను ఫాలో అయ్యాను. ఎన్ని ఆనియన్స్ అయినా చకచకా కట్ చేయొచ్చు, మనకైతే కళ్ళు అస్సలు మండవు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నేనైతే ఇక్కడ కర్రీ పెట్టేశాను. తర్వాత మా బాబుకి అయితే సపరేట్గా రైస్ కుక్ చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే మేము చేసుకునే కర్రీయే. ఫస్ట్ మా బాబుకి ఉప్పు కారం కొంచెం తక్కువ వేసి అది సైడ్కి తీస్తాను. దాని తర్వాత ఇంకా మా కోసం అని చెప్పి నేను ఉప్పు కారం మళ్ళీ అడ్జస్ట్ చేసేస్తాను. రైస్ మాత్రం వాడికి సపరేట్గా కొంచెం మెత్తగా వండుతాను అనమాట. ఇక్కడ చూడండి, నేను కిచెన్లో వంట చేసుకునే లోపు మా బాబు అయితే మొత్తం అన్ని సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ ఈ గిన్నెలతోనే వాడు ఎక్కువ ఆడుకుంటాడు. నేనైతే డైలీ మా బాబుకి 12:30కి లంచ్ అయితే తినిపించేస్తాను. 12:30 నుంచి 1 వరకు వాడికైతే లంచ్ తినిపిస్తాను. ఖచ్చితంగా నేనైతే కూరన్నం కొంచెం పెరుగన్నం అయితే పెడతాను. కొంతమంది పిల్లలు పెరుగు అనేది తినరు కదా, కానీ పెరుగు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. బాడీలో ఉన్న హీట్ని అంతా రెడ్యూస్ చేస్తుంది. మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ టైం టు టైం అయితే ఫుడ్ తినేసేయాలి మనము. నేనైతే మా బాబుకి తినిపించేశాక నేను కూడా అన్నం తినేసి ఒక 10 మినిట్స్ అయితే అలా కూర్చుంటాను. ఇంకా దాని తర్వాత అయితే వచ్చి ఇంకా కిచెన్ని క్లీన్ చేసేసుకుంటాను. చూడ్డానికి ఖాళీగా ఉంటాము అన్నట్టు ఉంటుంది, కానీ ఇంట్లో పని అంటే అంత తొందరగా అయిపోతుంది కదా. పని అయిపోతుంది, ఆ టైంకి ఆ పని అయిపోతుంది అని అస్సలు ఉండదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పని అస్సలు తొందరగా అయిపోదు. వాళ్ళని కరెక్ట్గా చూసుకోవాలి అండ్ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. అదైతే అంత ఈజీ కాదు కదా. నేనైతే ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను కదా. నేను ఇంత క్లీన్ చేసేలోపు మా బాబు అయితే మళ్ళీ కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టేస్తాడు. ఆ బొమ్మలన్నీ తీసేసి హాల్లో వేసేస్తాడు. అస్సలు కుదురుగా ఉండడు. ఏం చేస్తాము, మనం వాళ్ళని ఏం అనలేం కదా, అల్లరి చేసే వయసు వాళ్ళది. నేనైతే నా పని చేసుకుంటానే మా బాబునైతే చూస్తాను, లేకపోతే ఏదో ఒకటి నోట్లో పెట్టేసుకుంటాడు వాడు. పెరిగే కొద్దీ చిన్నపిల్లలకి నిద్ర తగ్గిపోతుంది అంటారు కదా, అయితే నిజమే అండి. చిన్నప్పుడైతే మా బాబు 1.5 year వరకు పొద్దున 10 o'clockకి పడుకునేవాడు. మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్నాక ఇంకొక నాప్ అయితే వేసేవాడు. ఇప్పుడు అలా కాదు, లంచ్ తినేసాక కొద్దిసేపు అయితే ఆడుకొని ఆ తర్వాత ఒక గంట సేపు అయితే నిద్రపోతాడు. వంట చేసిన తర్వాత చూస్తే అమ్మ బాబోయ్ ఇదంతా క్లీన్ చేయాలా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా బాబు అయితే ఇంక ఫుల్ నిద్ర వచ్చిందంటే వెళ్ళిపోయి బెడ్ ఎక్కి నిద్రపోతాడు. ఇక్కడ చూడండి, నేను గిన్నెలు తోమి వచ్చేలోపు ఇక్కడ నిద్రపోతున్నాడు. నేనైతే ఆడుకుంటున్నాడేమో అనుకున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, నాకైతే ఒక జ్యువెలరీ పేజ్ ఉంది, ఎలిగెంట్ ఫ్యాషన్ హబ్ 8 అని. ఇంకా వాడు పడుకున్న తర్వాత నేనైతే ఆ జ్యువెలరీ అప్డేట్స్ చేస్తాను. ఆర్డర్స్ ఇంకా మెసేజెస్ అవన్నీ చెక్ చేసి అప్డేట్ చేసుకుంటాను. మనము ఇంట్లో కానీ బయట కానీ ఎంత కష్టపడ్డా కానీ మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి.
నేనైతే ఈవినింగ్ రోజు ఖచ్చితంగా ఒక ఫ్రూట్ జ్యూస్ చేస్తాను, ఇంకా స్ప్రౌట్స్ అయితే తీసుకుంటాను. కరెక్ట్గా 1 అవర్ అయిపోయింది. మా బాబు అయితే ఇంకా లెగ్స్ ఏడుస్తున్నాడు. ఈవినింగ్ లెగ్సాక అయితే మా బాబు ఎక్కువ మారం చేసేస్తాడు. లెగ్సాక ఇంకా కొన్ని వాటర్ అయితే తాగిపించేసి వాడి కోసం నేను రాగి జావ చేసినాను. రాగి జావ చేసి దాంట్లో కొంచెం బనానా మిల్క్ యాడ్ చేసి ఇస్తాను. నేనైతే ఆఫ్టర్నూన్ అసలు పడుకోను, ఎందుకంటే మళ్ళీ నైట్ నిద్ర రాదు. ఆఫ్టర్నూన్ అయితే ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ ఇంకా జ్యువెలరీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి టైం సరిపోతుంది. మా బాబు లెగ్సిన తర్వాత అయితే ఇంకా వాడికి స్నాక్స్ చేసి ఆడిపించి కొద్దిసేపు బుక్స్ అలా చూపించేసరికి నాకు ఈవినింగ్ 6-6:30 అయిపోతుంది. నేనైతే మా బాబుకి ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వను. మ్యాక్సిమం నేనే ఆడిపిస్తాను, లేకపోతే బుక్స్ చదివించడము ఏదో ఒక యాక్టివిటీ అయితే చేపిస్తూ ఉంటాను. నాకు బాగాలేనప్పుడు ఇంకా వాడు బాగా మారం చేస్తే అప్పుడు మాత్రం టీవీ పెట్టి ఫోన్ ఇవ్వడము అలా చేస్తాను. ఎక్కువ అయితే అసలు చూపియను నేను. నాకైతే ఎక్కువగా మా బాబుతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము, ఎందుకంటే మనకి ఈ పీరియడ్ మళ్ళీ రాదు. ఫస్ట్ 3 ఇయర్స్ మాత్రమే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయగలరు. నెక్స్ట్ స్కూలింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది. మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు కదా. ఇక్కడైతే మా బాబు ఆ ట్రైపాడ్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి సాంగ్ పడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. తర్వాత అయితే ఇంకా బ్యాట్ బాల్ ఆడుకుంటాను అంటే బయటకు తీసుకువెళ్ళాను. ఇద్దరం కలిసి అయితే బ్యాట్ బాల్ ఆడుతున్నాము. ఇంకా బాల్ వస్తుంటే మా బాబు నో 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 అని చెప్పి గేట్ దగ్గరికి అయితే పారిపోతున్నాడు. ఒక 1/2 అవర్ అయితే ఇంటి ముందు ఆడిపిస్తాను మా బాబుతో. బాగా అలసిపోయి త్వరగా పడుకుంటాడు అని నేను అనుకుంటాను, కానీ ఎంత ఆడుకున్నా ఎంత ఎగిరినా కానీ నైట్ 11-11:30 వరకు అస్సలు పడుకోడు. మామూలుగా చిన్నపిల్లలు అయితే ఎక్కువ ఆడుకున్నా కానీ ఎక్కువ ఏదైనా యాక్టివిటీ చేసినా కానీ త్వరగా అలసిపోయి నిద్రపోతారు. వీడైతే అలా కాదు, ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోతాడు. చాలు మమ్మీ అని అయితే అస్సలు అనడు, ఎంతసేపు వదిలేస్తే అంతసేపు ఆడుకుంటానే ఉంటాడు. నేనైతే ఇంకా లోపలికి వచ్చేస్తే మళ్ళీ నా దగ్గరకు వచ్చి మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ అని చెప్తాడు. హౌ స్వీట్ కదా. నేనైతే మా బాబుకి 7:30కే డిన్నర్ పెట్టేస్తాను. ఆ రోజైతే మిల్లెట్స్తో కిచిడి అయితే చేసి ఇచ్చాను. ఇంకా టీవీ చూస్తూ హ్యాపీగా తింటున్నాడు కూర్చొని. నేను డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను నాన్న, నువ్వు ఆడుకో అని చెప్పాను. అయితే వాడు నేను వెజిటేబుల్స్ తెస్తాను మమ్మీ అని చెప్పి బైక్ వేసుకొని ఆ బాస్కెట్ తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాకైతే వాళ్ళ డాడీతో కొద్దిసేపు ఆడుకుంటాడు. ఇంకా బుక్లో ఉన్నవన్నీ వాళ్ళ డాడీకి చెప్తా ఉంటాడు అనమాట. మంకీ, జగ్ అలా అన్ని వర్డ్స్ చెప్తాడు. నేను డిన్నర్లోకి మా కోసం అయితే చపాతీ ఇంకా బీట్రూట్ ఫ్రై పెట్టేశాను. నైట్ 9 లోపు అయితే డిన్నర్ చేసేస్తాం మేము. డిన్నర్ చేశాక బయట అయితే కొద్దిసేపు వాక్ చేసేసి వస్తాము. నైట్ పడుకునేటప్పుడు అయితే మా బాబుకు ఒక స్టోరీ చెప్తాను నేను. ఏదో ఒక స్టోరీ చెప్పి ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేస్తాను. చూసారు కదా, నా డే అయితే మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే నైట్ 11 o'clockకి ఎండ్ అయిపోతుంది. ఎంతమంది పేరెంట్స్ నాలాగుంటారు, స్క్రీన్ చూపించకుండా పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? అలా ఎవరైనా ఉంటే ప్లీజ్ మర్చిపోకుండా కింద కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.